ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద చికెన్తో ఒక రెసిపీ చేసేస్తున్నా. ప్రాసెస్ చూసేద్దాం. 3 బ్రెడ్ని తీసుకోవాలి, మిక్సీ పట్టేసుకుందాం. బ్రెడ్ను మిక్సీ పట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. ఒక ఎగ్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, నా దగ్గర పేస్ట్ ఉంది, ఉన్నవాళ్ళు అల్లము ఎల్లిపాయలు అట్లనే వేసుకోవాలి. పొట్టు తీసుకొని అట్లా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా కారం. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, లైట్గానే వేసుకోవాలి కారం. చిన్న సైజు 2 బ్రెడ్ ముక్కలు. గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్, మిక్సీ పట్టేసి చికెన్ పీసెస్ ఇందాక మనం మసాలాలు అన్నీ వేసి పెట్టుకున్నాం, మిక్సీ పట్టుకున్నాం కదా, ఇట్లా గరక ఉండేటట్టు పట్టుకోవాలి. మరి మెత్తగా కూడా ఉంటే టేస్ట్ అనిపించదు. అవి బౌల్ లాగా చేసుకునే లోపు ఆయిల్ వేడి చేసుకుంటే అది హీట్ అవుతుంది. ఇవి ఎవరి ఇష్టం వాళ్ళది. వడ షేప్ అయినా చేసుకోవచ్చు, లేదా చిన్నగా రౌండ్ షేప్ అయినా చేసుకోవచ్చు. ఎట్లా కావాలనిపిస్తే అట్లా చేసుకోవచ్చు. ఈ సైజులో చేసుకుంటున్నాను. ఇట్లా ఎగ్ బీట్ చేసుకున్నాం కదా ఇందాక, ఎగ్గులో ఇవి కొంచెం ఇట్లా ఎగ్గులో ముంచుకొని ఇందాక బ్రెడ్ ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాం కదా, దాంట్లో ఇట్లా చేసుకోవాలి. 2 వైపులా బ్రెడ్ మంచిగా పట్టి. చికెన్ అయితే నేను ఇట్లా ఉండలాగా చేసుకున్నా, రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్న తర్వాత మనం ఇందాక ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, దాంట్లో నేను కొద్దిగా సాల్ట్ వేసిన. మనం ఆ ఎగ్ చికెన్ నూడల్ని ఇందులో బీట్ చేసిన దాంట్లో వేసేసుకొని మళ్ళీ ఇందాక బ్రెడ్ మిక్స్ పట్టుకున్నాం కదా, దాంట్లో ఇట్లా చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఈ కలర్ వచ్చేదాకా ఎంపుకోవాలి మంచిగా. లోపల కూడా పీస్ మంచిగా కుక్ అవుతుంది. ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ అయితే రెడీ అవుతుంది. చికెన్ బౌల్స్ రెడీ అయినాయి. ఇక్కడ ఒక వాయి అయితే అయిపోతుంది. మా పిల్లలు బాగుందా? సూపర్ ఉంది.